వాక్యానుసారంగా నా తండ్రి మమ్మల్ని మేము స్థిరపరచుకుని నా దేవా ఈనాటికైనాడు మేము ప్రభువా బలవంతులంగా నీ వాక్యంలో స్థిరపడటానికి కృప చూపండి, కనికరించండి. రావాల్సిన బిడ్డలందరినీ క్షేమంగా నీ మందిరానికి తీసుకురండి. నీ కృపా క్షేమములు మాతో ఉంచి ఇది నాశవాలతో నింపండి. వాక్యం నా తండ్రి బోధించబోతున్నటువంటి దైవజనుడికి తోడుగా ఉండండి. ఆయన నోటి బోరుగా మీరు ఉండండి. మంచి వాక్యం అతని మాకు దయచేయండి ప్రభువా, కనికరించమని వేడుకొంచున్నాం. బిడ్డలందరూ నీ కాపురిలో భద్రపరిచి నాయన ఈ కూడికి అంతట్లో నీవే మహిమకరం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినిమిగా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నూట 14వ పాట. ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. అద్భుతయాగమందు అందరికై బలి అయి అద్భుతయాగమందు అందరికై బలి అయి అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించుచు స్తుతింతున్ రక్షణనిచ్చినావు. దాసులమై మేముండ మోషేను పంపితివి. దాసులమై మేముండ మోషేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ. చేసితివి స్వతంత్రులుగా నీ బాహుబలము తోడ.
ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము క్షమాపణానందముతో సాగింపచేసి మమ్ము యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి యాత్రలో మాకు తోడై విజయమునిచ్చితివి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఏడారి అడవిలోన ఊటాలు నదులు నడిపి ఏడారి అడవిలోన ఊటాలు నదులు నడిపి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసి ఎండిన నేలనంతా పచ్చిక బయలు చేసి ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బాబేలు నుండి మమ్ము విడిపించితివి నీవు బంధకముల తెంచి తప్పు బోధ బాపినావు బంధకములను తెంచి తప్పు బోధ బాపినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు సహవాసమిచ్చి సంగ అంగముల చేసినావు సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే సాక్షులను చేసి మమ్ము శత్రువుల సిగ్గుపరచే ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ మహాప్రేమ గల యేసు మాకై చేసితివన్నీ గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు గణపరతు హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు ప్రేమించినావు మమ్ము స్మరించు చూస్తూ తింతు రక్షణనిచ్చినావు ఓ ప్రేమ గల యేసు అందులో 52వ పాటను పాడుకుంటా.
అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రాజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రాజ్వలించుచున్నాడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభువే స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే. షారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే. అతి పరిశుద్ధుడు ఆయనే. అతి వేళలో అతి శ్రేష్ఠుడు. అతి పరిశుద్ధుడు ఆయనే. పది వేళలో అతి శ్రేష్ఠుడు. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మళ్ళతైలము నీ నామం దాని వాసన వ్యాపింపగా. మళ్ళతైలము నీ నామం దాని వాసన వ్యాపింపగా. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపు నీ చూడగా. మనోవేదన సహించలేక సిలువ వైపు నీ చూడగా. దేవనీతి నన్నెత్తుకొని పడకు మని అంటివి. లేవనెత్తి నన్నే పడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని. కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే. నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే. నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే.
సేవకు బలము నీవే, నా ఆత్మకదరణ నీవే. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా, నీ రాత ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా, నీ రాత ప్రభావమునా, నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి, నీకే నా స్తుతి ఘనత. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటినని, నేను నీ దేవుడనని భయపడకు మని అంటివి. నేను నీ దేవుడనని భయపడకు మని అంటివి. కీర్తింతున్ నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక జల్దరు వృక్షం వలె, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రాజ్వలించుచున్నాడు, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రాజ్వలించుచున్నాడు. నాలుగు 488వ పాటను పాడుకుంటాం. సియోను పాటలు సంతోషముగా పాడొచ్చు సియోను వెళ్ళదు. పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడెసు.
సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ధరలో. నివాసములే దిలలో నేత్రాలు కాననుపై నిల్పుడి. నిత్య నివాసములే దిలలోన నేత్రాలు కాననుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. కుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. రక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచిరా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. వాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. వాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
222వ పాటను పాడుకుంటాం. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి కొనరిలా ఆదర్శుడవు, ఆకలి కొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర సమృద్ధి వలన నామదినేప్పుడు తృప్తి పొంది తిని, నామదినేప్పుడు తృప్తి పొంది తిని. ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలమును త్రాగించుచున్నావు. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవపు మార్గము, నీవే నాకు జీవపు మార్గము. నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము. కలదని నిన్ను గణపరచెదను, కలదని నిన్ను గణపరచెదను. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును ఆకలి కొనిన నాదు ఆత్మను, ఆకలి కొనిన నాదు ఆత్మను మేలుతో నీవు తృప్తి పరచితివి, మేలుతో నీవు తృప్తి పరచితివి.
యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నాకు సగితివి, నీ సంతోషము నాకు సగితివి, నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా, యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, హల్లెలూయా పాటను పాడెద ప్రభువా, యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆరాధన వర్తమానంలోనికి మనం ప్రవేశించేదాని కొరకై దేవుని వాక్యాన్ని మన జీవితంతో పోల్చుకొని మన జీవితానికి ఆపాదించుకుంటూ మన ప్రభువును ఆత్మసత్యములతో ఆరాధించేదాని కొరకై ఈ భాగమును మనం కలిగి ఉండటానికి దేవుని వాక్యంలోనికి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్న తర్వాత మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుంటాము. మీరు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటే వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల కూర్చుంటారు. చక్కగా బాగుంటుంది, వరుస బాగుంటుంది. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. శాంతం ముందుకు జరిగి కూర్చోండి చక్కగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనం నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు కలిసి చదువుదాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, నేనును కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు.
నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. పదకొండవ వచనం చదువుతున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. ఈ చదవబడిన భాగము ఆరాధన కొరకైనటువంటి మొదటి భాగంగా మనం చూస్తున్నాము. అలాగనే ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ఈ భాగాలు మనకు ఎంతో అవసరమై ఉంటున్నాయి. ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నీ ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుని కాను, కాబట్టి మాట మాత్రం సెలవిమ్ము అన్న మాట మనం చూస్తాం. 8వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. కాబట్టి ఇందులో ఒక శతాధిపతి తన దాసుని కొరకైనటువంటి దేవుని దగ్గర స్వస్థత కొరకైనటువంటి తన యొక్క మనవిని మనం చూడగలుగుతాం. ఆయన విశ్వసించిన ప్రకారం అతనికి అవునుగాక అని చెప్పి పంపించాడు. ఆ గడియలోనే అనే మాట కూడా 13వ వచనం రాశాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను అనే మాట. కాబట్టి ఇప్పుడు ఈ శతాధిపతి తనకున్న లక్షణాన్ని ఇందులో రాయబడుతూ వచ్చినట్టుగా చూడగలం. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను. ప్రతి ఇల్లు కూడా దేవునికి చాలా యోగ్యమైనదిగా ఎంచుకుంటున్నాడు. కానీ ఈ శతాధిపతి ఎలా ఎంచుకుంటున్నాడు అని అంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు పాత్రుడు కాను అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఈ శతాధిపతికి ఏముంది అని అంటే, తను తాను తగ్గించుకునేటువంటి స్వభావము అతను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశ ఎంతైనా ఉండవచ్చు, కానీ ఆశకు మితిమీరిన ఆశ అసలు ఉండకూడదు. కానీ ఇతనిలో ఉన్న లక్షణం ఏం చూపిస్తుంది అని అంటే, ఆశ ఉంది, కానీ ఆ ఇంటిలోనికి ప్రభువుని ఆహ్వానించుకుని వెళ్ళేటువంటి ఆధిక్యత తనకు లేదు అని చెప్తున్నాడు. వాస్తవానికి శతాధిపతి బహుశా నేను అనుకుంటున్నాను, ఇది నా సొంత తలంపు, నా సొంత తలంపు ఇందులో రాకూడదు. అయితే ఈ శతాధిపతికి ఉన్న లక్షణం ఏంటి అని అంటే, ఇతడు అన్యుడై ఉండవచ్చు. అందుకనే యేసు ప్రభువారు ఏమో యూదుడు, ఈ శతాధిపతి ఏమో అన్యుడై ఉండవచ్చు. కాబట్టి ఈ శతాధిపతి తన జీవితంలో ఏది ఉండకూడదో అది ఉండాలని కోరుకున్నాడు. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, ఎట్లా ఇతడు అర్హుడు కాడు అనేదానికి. ఇతడు ఎట్లా అర్హుడు కాదు అనే దానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సుంకపు మెట్టు దగ్గర అక్కడ కూర్చునున్న లేవీని చూశాడు, అలాగనే సుంకరిని చూశాడు. మరి పన్ను వసూలు చేసేవారు ఆ మెట్టు దగ్గరే కూర్చుంటారు, కానీ ఆ మెట్టు దగ్గర నుంచిగా వెళ్ళటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, అతడు సుంకరి,
అతడి కంటపడ్డామా, అతడు ఎక్కువ వసూలు చేస్తాడు. ఖాళీగా కూర్చున్న దుకాణంలోకి వెళ్ళకూడదంట. అరవింద్ అంకుల్ ఈ మాట చెప్పాడు. ఖాళీగా యజమాని కూర్చొని ఉన్న కొట్లోకి వెళ్ళకూడదట. వెళ్ళామా, మనం దొరికాము, వదిలిపెట్టడంట. ఎంతకైనా కొనిందే వదిలిపెట్టడట. కాబట్టి ఆ దుకాణంలోనికి వెళ్ళావా, అతని బట్టలు లేని పని అని మనకి అంటగట్టేస్తాడు. వస్త్ర దుకాణాలు ఉన్నాయి అనుకో, ఖాళీగా కూర్చుంటారు. ఎవరైనా కనపడ్డారు అంటే, లోపలికి వస్తున్నాడంటే అతను మైండ్లో పెట్టుకొని ఎంత కన్నా తనకు అంటగట్టి పంపించింది ఊరుకోడంట. అరవింద్ అంకుల్ ఈ మాట చెప్పి ఏమి నవ్వాడు, అందరిని నవ్వించాడు. కాబట్టి ఇతను తీసుకోకపోతే అతని కిందున్న వ్యక్తులు కూడా తిడతాడట. అంటే తన అసిస్టెంట్ని కూడా తిడతాడట. అంటే ఏ రూపానైనా సరే తనకు అంటకట్టందే పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు అర్హుడు కాడు అనటానికి నిజంగా ఇతడు అన్యుడై ఉండవచ్చు అని నా తలంపు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి నువ్వు నా ఇంట రావడానికి నేను పాత్రుని కాను అన్న మాట ఉపయోగించాడు. చూడండి, యేసు ప్రభు వారి ఈ మాట ఉపయోగించే దానికి ముందు యోహాను కూడా ఇదే మాట అన్నాడు. యోహాను ఎవరు? యోహాను బాప్తిస్మిచ్చి యోహాను. మరి బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఇదే మాట అన్నాడు. అయ్యా, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పులు వారిని విప్పటానికి కూడా నేను పాత్రుడిని కాను. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నాం, మొదటి విషయం ఏంటి? తన ఇంటిలోనికి వచ్చుటకు నా ఇంటిలోనికి వచ్చుటకు నిన్ను నా ఇంట్లోకి ఆహ్వానించడానికి నేను పాత్రుడిని కాను అన్నాడు. ఇది మొదటిది. రెండవ విషయం చూస్తున్నాం. చూడండి, నా మాట మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో బాప్తిసమిస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుని కానంటాడు. కాబట్టి పాత్రుడు ఎలాగ ఎంచబడతాడు? ఎలా పాత్రులమవుతాము? మనం ఎవరికి పాత్రులమో? కాబట్టి ఇంటిలోనికి రావడానికి పాత్రుడు కాడు, ఆయన చెప్పులను మోయటానికి కూడా పాత్రులం కాము. చూడండి, అదే 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? ఆయనను నివారింపజూచని గాని యేసు ఎప్పటికీ ఇలాగూ కానిమ్ము. కాబట్టి వారి విశ్వాసం కొలది తను తాను తగ్గించుకొని పాత్రులుగా ఎంచుకొని వారిని పాత్రులుగా ఎంచి వారికి మేలు చేశాడు. పాత్రులుగా ఎంచి మేలు చేశాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభువును మనం ఆహ్వానించడానికి పాత్రులం కాము. మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించడానికి పాత్రులం కాము. ఒకప్పుడు మనం ఆయన్ని ఎంచని వారు, ఆయనని మనను దేవునిగా, మన రక్షకునిగా ఎంచని వారు. అందుకని మన హృదయం అనే ఇంటిలోనికి ఆయన రావడానికి పాత్రుడిగా ఎంచుకోలేదు. కనుక ఇప్పుడు తను ఎంచుకున్నాడు గనక, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి రావడం నేను పాత్రుని కాకపోవచ్చు, కానీ నువ్వు మాట మాత్రము సెలవి. మాటకు విలువిచ్చాడు, ఇంటి పరిసరాలకు ఇవ్వలేదు. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని మాటకు విలువిచ్చారు. దేవుని మాటకు విలువిచ్చడం ద్వారా మనము దేవునికి పాత్రులుగా ఎంచబడ్డాం. కాబట్టి నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పి మరి పంపించాడు. కాబట్టి ఈ విశ్వాసత ఎంత గొప్పది, దేవుని విశ్వాసత ఎంత గొప్పది. కాబట్టి నమ్మిన వారికి మాట ఇచ్చాడు అని అంటే ఆ మాటకు ఆయన అవునుగాక అని వారికి చెప్పి పంపించినాడు, వారిని ధైర్యపరిచి పంపించాడు. కనుకనే ఇప్పుడు యోహాను విషయంలోకి వచ్చేసరికి రెండవదిగా ఆయన ఏమంటున్నాడు అక్కడ, నేను ఆయన చెప్పులను మోయటానికి కూడా
పాత్రుని కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చునన్న మాట చెప్పాడు. ఇంకా పైన అన్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అంటే యోహాను ఇచ్చిన బాప్తిసం ఎలాంటిది? మారు మనసు పొందిన వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు అంతే. మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఆయన అడిగాడు, అయ్యా నేను చేత నేను బాప్తిసం పొందాలి, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతున్నావేంటి అని అడిగితే, ఇప్పుడు నీతి యావత్ ఎలాగో కానిమ్ము అని చెప్పాడు. అంటే అతనికి నీతిగా ఎంచబడింది. ఎవరికి? యోహానికి నీతి యావత్తును జరిగిస్తున్నాడు, నీతిని బట్టి నడుచుకుంటున్నాడు. కనుక ఇప్పుడు యోహాను కూడా మండుచున్న దీపంగా ఉన్నాడు. యోహాను కూడా ఎలాగున్నాడు? పాత్రుడిగా ఎంచబడ్డాడు, మండుచు ప్రజ్వలించుచు దీపంగా ఉన్నాడు. ఆయన యూదులకే కాదు అన్ని జనులకు కూడా ఆయన ప్రకాశించుచున్న జ్యోతి వలె ఉన్నాడు, ఇంకా వెలుగుతున్న దీపంలాగా ఉన్నాడు. పాత్రుడు కాడు అని అనిర్చుకున్నాడు, కానీ పాత్రునిగా చేశాడు. ఈరోజు నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఒక వెలుగుగా సృజించినాడు, నిన్నే ఒక వెలుగుగా ఆయన సిద్ధపరిచాడు. నీ రక్షణ, నీ మారు మనసు, నీ బాప్తిసం పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చినప్పుడు నిన్ను నువ్వుగా ఎట్లా పాత్రగా ఎంచుకున్నాడంటే, నిన్ను కూడా ఒక దీపంలాగా ఎంచుకున్నాడు ఆయన, నిన్ను కూడా వెలిగించాడు ఆయన. యోహానేమో నేను పాత్రుని కాదన్నాడు, కానీ ఆయన ఎలా చేశాడు? పాత్రునిగా కంటే కూడా ఎక్కువ రెట్టింపు చేశాడు. ఆయన చెప్పులు మోయటానికే కాదు, ఇప్పుడు ఆయన్ని భుజాల మీద వేసుకొని ఊరేగేటట్టు చేశాడు. ఆయనే వెలిగించబడ్డాడు, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు వచ్చిన క్రీస్తు ప్రభువు ఇప్పుడు తన జీవితాన్ని వెలిగించాడు. అందుకని మండుచున్న ప్రకాశవంతమైన దీపంగా ఉన్నాడు ఆయన. అతను మండటమే కాదు, అనేకుల్లో మంటను రేపాడు, అనేకుల్లో దైవ భక్తిని నేర్పాడు. కాబట్టి మాట వినుట ద్వారా మనకు రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది, భౌతికమైన పాప రోగం పోయింది. ఇప్పుడు రెండవదిగా ఆయన మాట అంగీకరించి నీతిని జరిగించుట ద్వారా దీపములాగా వెలిగించబడుతున్నాము, దైవికమైన వెలుగు కలిగి ఉన్నాము, దైవికమైన ఆరాధన మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు నీతిని నెరవేర్చేటువంటి యోహాను తన జీవితంలో కూడా మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడు. కాబట్టి ఇది రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం చూడండి, అక్కడే మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 26వ వచనం, 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా పడే ముక్కలను తినును కదా. ఇప్పుడు బల్ల మీద కూర్చొనే భోజనం చేయడం పెద్ద విషయం కాదు, బల్ల కింద పడే ఆ ఒక ముక్కలు కూడా, ఆ తిని బ్రతికిన ఆ కుక్క పిల్లలు కూడా అనే మాట రాయబడింది. నిజంగా ఈ ఉపమానంలో ప్రభు చెప్పిన ఈ సందర్భాన్ని మనం చూస్తే, ఆ బల్ల క్రింద పడే ముక్కలు ఏరుకునే ఇప్పటికి కూడా ఒక సామెత ఉంది. యూదులకి పాలెస్టీన్స్ ఎలా కనపడతారంటే, వారిని ఎలా పిలుస్తారు అని అంటే డాగ్స్, కుక్క అని పిలుస్తారు. పాలస్తీనుల్ని యూదులైన ఇశ్రాయేలీయులు ఏమని పిలుస్తారంటే కుక్కలు అని పిలుస్తారు. నేనన్న మాట కాదు, బెంజమిన్ నెతన్యాహు స్పష్టంగా చెప్పాడు ఆ మాట. దే ఆర్ డాగ్స్ విల్ కమ్ ఇన్ టు ద ఫైటింగ్ విత్ మీ అనే మాట ఆయన స్పష్టంగా చెప్పాడు. నాతో యుద్ధం చేయడానికి కుక్కలు ఎగబడుతున్నాయని అన్నాడు. అంత మాట ఉపయోగించినప్పుడు ఎవరి కోపం రాకుండా ఉంటుంది చెప్పండి? ఎంతటి వ్యక్తికైనా కోపం వస్తుంది. కానీ ఈమె అన్న మాట, అవును నిజమే ప్రభువా, కుక్క పిల్లలకి వేయట యుక్తం కాదని ఈ మాట అనగానే యేసు ప్రభువు ఈ మాట చెప్పాడు స్పష్టంగా. ఆమెతో ఈ మాట చెప్తున్నప్పుడు అన్నాడు, కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదన్నప్పుడు, అవును ప్రభువా, బల్ల కింద పడే ముక్కలైనా తినడానికి ఆ కుక్క పిల్లలకి యోగ్యత ఉంది కదా, అది తింటాయి కదా. అంటే దాన్ని తాను ఎంత పాత్రులుగా ఎంచుకుంటున్నారు అని అంటే, తను ఎంత తగ్గించుకుంటుందని అంటే, దేవుని ఇంటిలో కొంచెము భోజనం చేసిన తృప్తిగానే ఉంటుంది. దేవుని బల్ల యొద్ద కొంచెము, ఒక్క చిన్న మొక్క తీసుకున్న అది సంతోషంగా ఉంటుంది.
అది జీవానికి ఆధారమై ఉంటుంది. కాబట్టి కొంచెమైనా కానీ అది ఎంతో తృప్తినిచ్చింది. చూడండి, ఆమె ఏం తగ్గించుకుంది? చిన్న ముక్క వరకు తగ్గించుకుంది. భోజనం మీద చేసే బల్ల కన్నా కూడా, ఆ బల్ల మీద చేసే భోజనం కన్నా కూడా ఎంత తగ్గించుకుందో చూడండి. పాత్రలుగా ఎంచుకుంటుంది, కుక్కతో సమానంగా ఎంచుకుంటుంది. కుక్కే కాదు, కుక్క పిల్లలు కూడా దానికోసం ఎగబడతాయి కదా, ముక్క కోసమైనా తింటాయి కదా, పడే ముక్కల కోసమైనా ఎరుక్కుంటాయి కదా. అయితే నాకు కూడా ఆ యోగ్యత లేదా అనే విశ్వాసాన్ని చూపించింది. ఈ రోజున దేవుని ఇంటిలో కొంచెమైనా మనకు తృప్తే, కొద్ది మందిమైనా దేవునిలో మనం పాల్గొనేది అది తృప్తికరమైన ఆశీర్వాదం, అది తృప్తికరమైన జీవితానికి గుర్తు. అది ప్రభునొద్ద నుంచి పొందేది కొంచెమైనప్పటికీ అది చాలా సమృద్ధికరమైనది. అందుకనే తాను కష్టించి సంపాదించింది కొంచెమైనను అది గొప్ప లాభసాటికమైంది. అది కొంచెమైనా అది తృప్తి కలిగించేది. సామెతలో రాయబడింది, విస్తారమైన సంపాదన కలిగి ఉండేటి కంటే తన కష్టార్జితం కొంచెం కలిగి ఉండుట ఎంతో శ్రేష్టమైంది, ఎంతో ఉత్తమమైంది. కాబట్టి కొంచెాన్ని సంపాదించుకోవడానికి తను ఎంత దీవెన పొందుతుంది, ఎంత కష్టపడుతుంది. కాబట్టి ఆ రొట్టె చిన్న ముక్క తన జీవితంలో ఎంత సమృద్ధిని తీసుకొచ్చిందో చూడొచ్చు. కాబట్టి యేసు ప్రభువు వారు ఈమె ఆశించిన దానికన్నా ఎక్కువ కింద చదువుతారండి ఆ మాటకి. 26, 27, 28 వచనాలు. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా అంటే తన జీవితంలో ఏం చూపిస్తుంది, ఎవరిని ఘనపరుస్తుంది అని అంటే యజమానుని ఘనపరుస్తుంది, యజమానుని యొక్క జీవితాన్ని ఘనపరుస్తుంది. బల్ల కింద పడే రొట్టెముక్క కోసం ఆశపడే తన జీవితం యజమానునే ఘనత పొందాలి, నేను కాదు, అయినా పర్వాలేదు, ఆ ముక్కే నాకు చాలు, ఆ చిన్న వస్తువు. ఇప్పుడు ఇంకా కింద చదువుదాం ఇంకొంచెం. అందుకే యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నిజంగా యేసు ప్రభువు 2 సందర్భాల్లోనే అమ్మ అని పిలిచాడు. ఇంకా చెప్పాలంటే 3 సందర్భాల్లోనే పిలిచాడు. ఒకటి పాపాత్మురాలైన స్త్రీ దగ్గర, పాపంలో పట్టబడ్డ స్త్రీ దగ్గర అమ్మ అని పలికాడు. రెండవ సందర్భం ఇక్కడ, ఏది బల్ల దగ్గర నుంచి పడే చిన్న రొట్టె ముక్క కోసం అమ్మ అనే మాట అక్కడ పలికాడు. ఆ తర్వాత సిలువలో అమ్మా ఇదిగో నీ కుమారుడు. కాబట్టి 3 సందర్భాల్లోనే ఆయన అమ్మ అని పిలచడం ఆయన చూస్తాం. ఈ 3 సందర్భాలు కూడా చాలా విలువైనవి. ఒకటేమో పాపంలో పట్టబడ్డ వారికి ఆదరణ, రెండవదేమో ఆకలి కొన్ని ప్రాణానికి తృప్తి. అందుకని ఈ పాట పాడాం. ఈ పాట పాడింది అందుకే మనం, యేసు ప్రభువా నీ ముఖ దర్శనము చే నా ప్రతి ఆశను, నీ మందిరం నందు సమృద్ధి తృప్తి అనే మాటలు దేంట్లో నుంచి వచ్చినాయి అంటే ఇందులోనే. కాబట్టి చిన్న ఒక రొట్టె ముక్క కోసం తన జీవితాన్ని తృప్తిగా మార్చుకోవడానికి యేసు ప్రభువారు తృప్తిపరచబడ్డ తన జీవితం గురించి మాట్లాడుతూ అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అది కొంచెమే కావచ్చు. ఇదివరకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ లేనప్పుడు 200 వచ్చినా సమృద్ధిగా నుంచున్నారు. అదే 200లకు పోయి ఇప్పుడు 4,000 అయినప్పుడు అమ్మో ఇప్పుడు చాలనే చాలట్లేదు అని అంటారు వాడు. అంటే తృప్తి లేదు వాళ్ళకి. ఇప్పుడు 6,000 అయిద్దంటే ఆ 6,000కు తగ్గట్టుగా ఖర్చులు కూడా ఏమవుతున్నాయి, పెరిగిపోతా ఉన్నాయి. అంటే మనకు తృప్తి అనే దాంట్లో ఏం లేదు. లోకంలో ఎంత అర్జన చేసినా కూడా లాభం లేదు. లోకంలో ఎంత ప్రాకులాడినా, ఎంత శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా దాంట్లో ఏమాత్రం తృప్తి లేనే లేదు. అయితే కొంచెం అది చిన్నదైనా. కాబట్టి ఈరోజు ఈ మాటలో మనం గ్రహిస్తున్నది ఏంటంటే యజమానుని గణపరచగలిగేటువంటి స్థితి ఉన్న చోట తృప్తి ఉంటుంది. అందుకనే మలాకి గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు, నేనే యజమానిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేనే అధికారిని అయితే నాకు రావాల్సిన గౌరవం ఏమైపోయింది అని అంటాడు. అంటే ఆయనకు రావాల్సిన ఘనత ఇది వరకు మనం ఇవ్వలేదు, ఆయన యజమానుడిగా మనం గుర్తించలేదు. అయితే శారా అంటుంది నా యజమానుడు అని అంటుంది. శారా అంటుంది నా యజమానుడు అంటుంది. అంటే ఏ పరిస్థితిలో అయినా తన యజమానుడిగా భావించుకుంది. పిల్లలు ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఉన్నా లేకపోయినా యజమానుడిని గౌరవించేటువంటి తత్వం ఎవరికి ఉంది? శారాయిలో ఉంది.
అలాగనే యజమానుని గణపరిచే తత్వం ఈమెలో ఉంది. కనుకనే మన ప్రభువును గణపరిచే ఈ కొంచెం జీవితం, ఈ కొంచెం తృప్తి కలిగిన ఆహారం, కొంచెం దేవుని మాటలు మనకెంతో తృప్తినిస్తున్నాయి. కాబట్టి ఈ తృప్తి కలిగిన ఆత్మీయ జీవితంలో అది కొద్దిసేపు దేవుని సన్నిధిలో మనం గడిపినా అది మన జీవితానికి తృప్తినిచ్చాయి. అది బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కే. మన జీవితంలో విశ్వాసానికి మాదిరి ఏంటంటే కుక్కే. విశ్వాసానికి మాదిరి ఏంటి? మారు పేరేంటి? కుక్కే. కాబట్టి కుక్క పిల్లలు కూడా ఆశపడినట్లే మనం కూడా ఏం చేస్తున్నాం? ప్రతి దాని కొరకు ప్రభు దగ్గర ఆశ కలిగి ఉన్నాం. ఈ ఆశ, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ పిల్లలు పోషించబడటం, నీవు పోషించబడటం, మనము పోషించబడటం, దేవుని పిల్లలుగా పోషించబడటం, యజమానుని కింద మనం తగ్గి ఉండటం, అది మనకు నిండు తృప్తిని కలిగిస్తుంది. ఇది శాశ్వతమైన జీవితం సమానం. యజమానుని గౌరవించటం కుక్క విశ్వాసానికి గుర్తు. మనల్ని ఎన్నన్నా, ఎంతమంది అన్నా, ఎన్ని మాటలన్నా, కుక్క అన్నా పర్లేదు, ఎన్నన్నా పర్లేదు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అది కొంచెమే మనం సంపాదించేది, కానీ అది తృప్తినిస్తుంది. అది కొద్దిగైనా మనకు తృప్తే. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కొద్ది జీవితంతో ప్రభుని ఆరాధిస్తున్నాం అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మరొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 32వ అధ్యాయము నీవు నీ సేవకునికి చేసిన 10వ వచనం అనుకుంటా. 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, సమస్త సత్యమునకు అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కరుతో మాత్రమే యోర్దాను నదిని దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు? యాకోబు చెప్తా ఉన్నారు. యాకోబు జీవితంలో తనకు ఎవ్వరూ లేరనుకుని వెళ్ళాడు. 28వ అధ్యాయం మనం చూస్తే ఆయన దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు. 28వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో ఆయన హారాను నుండి బెయేర్షెబాకు మన్నించండి, బెయేర్షెబా నుండి హారానుకు వెళుతున్నాడు. కాబట్టి బెయేర్షెబా నుండి హారానుకు వెళుతున్నప్పుడు తన హారాన్లో తన మామున్నాడని తెలుసు, వారు సంబంధులు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ బావుల దగ్గర నీళ్లు పోస్తున్న రాహేల్ను కూడా చూశాడు. అక్కడ వాళ్ళందరిని గమనిస్తున్నాడు. వారి బంధువులని సంగతి తెలిసి వారితో మాట్లాడటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు లాబాను కూడా బాగానే ఆహ్వానించాడు. లాబానుతో మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు నేను నీకేం జీతం కావాలో కోరుకో అని యాకోబు అన్నందుకు యాకోబు యాకంగా ఇంటికి టెండర్ పెట్టేశాడు. ఏమంటాడు? ఇప్పుడు అయ్యా నేను బాగా ఇష్టపడుతున్నాను రాహేల్ అంటే, సరే అట్టగే అని చెప్పాడు. మొదటి మోసం జరిగిపోయింది. ఏంటి? జబ్బు కలదాన్ని లేయాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. లేయాన్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత, ఇదేంది మావ నన్ను ఇట్ట మోసం చేసేవారంటే, నేనేం మోసం చేయలేదు అల్లుడా, అసలు జరగాల్సింది ఇది. ఏది మా ఆచార ప్రకారం మొదట పెద్దదానికి అవ్వకుండా చిన్నదానికి మేము చెయ్యం అని చెప్పి, ఇప్పుడు ఏం చేశాడు? చిన్నదాని కోసం మరి ఏం చేయమంటావు చెప్పారంటే, సరే మరొక 7 సంవత్సరాలు చేస్తానన్నాడు. అంటే 20 సంవత్సరాలు తన జీవితం దాసత్వంలోనికి వెళ్ళిపోయింది. ముమ్మారు అనే మాట, ఇంకా చెప్పాలంటే 10 మారు అనే మాట కూడా ఉపయోగించాడు. ముమ్మారు అంటే అదో రకంగా ఉండేది, 10 మార్లు అనే మాట రాశాడు, పలుమార్లు అనే మాట ఉపయోగించాడు. అంటే తన జీతం ఎన్నిసార్లు మారిపోయిందో చెప్పలేము. తను కష్టపడ్డాడు, కానీ తన జీవితంలో ఎన్ని మార్పులు జరిగినాయి అంటే, తను చేసిన మోసానికి తన పేరుకు తగినట్లు జరిగిపోయిందని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? తన పేరుకు తగ్గట్టుగానే అతడు చేశాడన్నమాట. ఎవరన్నారు? ఇస్సాకు అన్నాడు ఆ మాట. ఆ పేరుకు వాడికి తగ్గిపోయింది అన్నాడు. ఎందుకని? అతడు చేసింది మోసం అన్న సంగతి తెలుసు. ఇదిగో ఒక్క ఆశీర్వాదం లేదా ఏసేపు అని అడిగాడు. ఏసేపు మాట్లాడితే ఇస్సాకు ఏమన్నాడు? ఓ నా కుమారుడా, వాని పేరుకు తగినట్టుగానే వాడు చేసిపోయాడు. అంటే మోసమే వాడు చేయటానికి తగినాడు. కాబట్టి కొంచెమైనను
ఆశీర్వాదాలు లేకుండా తీసుకుని పోయినవాడు యాకోబు. కానీ తను కొలిసిన కొలత, తను విత్తిన విత్తనం తిరిగి తన పంటను కోసుకోవడానికి ఎన్నిసార్లు పలుమార్లు తన జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. తన జీవితంలో నెమ్మది లేని బ్రతుకు బతికాడు. అయినను తను యెహోవా అతనికి తోడైనందున, ఎందుకని అబ్రహాముతో చేసిన వాగ్దానం, ఇస్సాకుతో చేసిన వాగ్దానం, వారిద్దరికి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ఎవరిలో నెరవేర్చబడాలి అని అంటే యాకోబులో నెరవేర్చబడాలి. అందుకనే ఇతని పేరు ఎలాగ మార్చబడింది అని అంటే, ఇప్పుడు నీ పేరేంటి అని దేవదూత పెనియల్లో పోరాడుతున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర అద్దరి నుండిపోయి ఒక్కడే ఉండి ఎలోన్గా ఉన్నప్పుడు తన జీవితం మార్చడానికి ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి? నీ పేరేంటి? పేరుకు తగినట్టుగా జీవించడం కన్నా ఇప్పుడు ఆశీర్వాదానికి మూలంగా మార్చబడాలి, విస్తారమైన జనంగా మార్చబడాలి. నీలో నుండి అనేకమైన జనములు వస్తారు, నీ వలన సంతానం అభివృద్ధి పొందుతుంది, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. సముద్రం అంతా విస్కరణ వలలే నీ సంతానం విస్తరించబడుతుంది, ఆకాశ నక్షత్రం వలె నువ్వు విస్తారంగా ఉంటావు, నువ్వు ఫలభరితంగా ఉంటావు అని ప్రభు చేసిన వాగ్దానం తన పక్షాన్ని నెరవేర్చబడాలి అని అంటే ఇప్పుడు ఎవరు మార్చబడాలి? తన పేరు మార్చబడాలి. అందుకని యబ్బోకు రేవు దగ్గర బాగా నలకొట్టాడు ప్రభు. కొడితే తొడగూడు కూడా చెదిరిపోయింది. ఇప్పుడు తాను అక్కడ పొరలాడుతున్నాడు, తన కుంటుతూ నడుస్తున్నాడు. ఏమని నడుస్తున్నాడు? తన బ్రతుకు ఒకప్పుడు సవ్యంగా సాగిపోయింది, ఇప్పుడు కుంటి జీవితంతో మొదలేశాడు. అంటే బలంగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఏది పాలు పొందాం, బలమైన కార్యాలు మనం ఏది చేయం, మనం మనసు తగ్గినట్టుగా నడుచుకుంటాం, మన ఇష్టానుసారమైనది మన జీవితం. యాకోబు జీవితం ఎలాగుందో మనం కూడా అలాగే నడిచినాం. ఇప్పుడు కూడా మనం కుంటి నడుస్తున్నాం. అందుకని ఈ పాట బాగా సరిపోయింది. రెండు 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 అనే తలంపులు చాలా భయంకరమైనవి. కాబట్టి ఈ పాట మనకు తగిందే. కాబట్టి యాకోబు తన జీవితంలో ఇశ్రాయేలుగా మార్చబడడం ద్వారా తన నిజమైన ఆశీర్వాదానికి మూలమయ్యాడు. ఈ ఆశీర్వాదాన్ని పొందిన ఇతడు అంటున్న మాట ఏంటి అంటే, అయ్యా నేను ఇంతటి ఆశీర్వాదాన్ని పొందడానికి నేను అపాత్రుడును అంటాడు. అపాత్రుడు, పాత్రుడు కాడు. అంటే ఇన్ని మేలులు నేను అనుభవించాను, ఇంత జీవితాన్ని నేను అనుభవించాను అంటే అప్పటికే పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు 12 మంది సంతానంగా వచ్చారు, వారు దాసీలుగా ఉన్నారు, అలాగనే పనివారు కలిగి ఉన్నాడు, విస్తారమైన జంతువులు ఉన్నాయి, లేకపోతే పాడి పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఆవులు మందలు ఉన్నాయి. ఇంత ఆస్తి కలిగి ఉండి కూడా నేను అపాత్రుడు అంటాడేంటి? ఇంత కలిగి ఉండి కూడా అపాత్రుడు అంటాడేంటి? చూడండి, ఆ తగ్గింపులోనే దేవుని నిజమైన ఆశీర్వాదం దాగి ఉందంటానికి ఏమాత్రం సందేహం లేదు. తగ్గింపులో ఆశీర్వాదం, అది కూడా ఇది నిజమైన ఆశీర్వాదం అంటానికి లేదు, బతుకు సంబంధమైన ఆశీర్వాదం. కానీ నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందని అంటే, తన పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్న మాట మనం మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మనం చదివాం కదా. 8వ అధ్యాయం అప్పుడు తర్వాత చూస్తాం మనం. ఇది ఎందుకంటే దీనికి దానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చెప్తున్నాను నేను అన్నమాట. యేసు ప్రభువు వాడిన మాటకి ఇక్కడ